ఈజీ పీజీ. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ పీజీ. ఇప్పుడు మనకి ఎండాకాలం వచ్చేసిందండి. ఎండాకాలం అన్నగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది చల్లని కూల్ డ్రింక్స్, లేకపోతే మన బాడీని చల్లగా చేసే డ్రింక్స్. సో ఇవాళ మనం అలాంటిది ఒకటి ఫ్రూట్ జ్యూస్ లాంటివి చూపిస్తున్నామండి. ఇది హెల్త్కి చాలా మంచిది. దీన్ని మనం గోండ్ కటీరాతో చేస్తామండి. ఈ కటీరా మనకి హెల్త్కి చాలా మంచిదండి, బాడీని చాలా చలవ చేస్తుంది. అందుకోసం అని చెప్పేసి మేము ఇక్కడ ఫస్ట్ ఈ అత్తార్ ఆయుర్వేద గోండ్ కటీరా తీసుకుంటున్నామండి. మేమైతే ఇంత క్వాంటిటీ తీసుకున్నామండి. ఇది మనం కొంచెం తీసుకున్నా చాలా ఎక్కువ అవుతుంది. సో కొన్ని క్రిస్టల్స్ తీసుకున్నాము, దాన్ని ఒక బౌల్లో వేస్తున్నామండి. దీంట్లో ఇప్పుడు ఒక 2 to 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నామండి. ఇప్పుడు మనం దీన్ని ఒక 3 to 4 అవర్స్ సోక్ చేయాలండి. ఇంతే, దీన్ని మనం ఇంకా పక్కన పెట్టేసుకోవచ్చు. ఇంకోండి, మనం ఇప్పుడు ఒక చెంచా సబ్జాలు కూడా నానేస్తున్నామండి. అలాగే కొంచెం వాటర్ కూడా వేస్తున్నాం దీంట్లోనే. ఇప్పుడు దీన్ని కూడా ఒక 2 నుంచి 3 గంటలు ఇలానే నానేద్దామండి. ఇంకోండి, ఇప్పుడు ఒక 5 అవర్స్ అలా అయింది. మనం ఒకసారి ఓపెన్ చేసి చూద్దామండి. ఇది కదా మన కటీరా మొత్తం జల్లీగా అయిందండి, చూస్తున్నారు కదా. ఇంకా మనం దీంట్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న సబ్జాలను కూడా వేస్తున్నామండి. ఇప్పుడు ఇగోండి, మన సబ్జాలు కూడా అయినాయి కదా, ఇంకా దాన్ని కూడా మనం వేస్తున్నాం. వీటిని పేస్ట్ లాగా చేసుకుని కూడా వేసుకోవచ్చండి మిక్సీకి, కానీ ఇలానే వేస్తున్నాం మేమైతే. ఇలా చాలా బాగుంటుందని. ఇప్పుడు దీన్ని ఒకసారి మనం ఇలా కలుపుకుందామండి. ఇంకోనండి, మనం ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లోకి మనం పుచ్చకాయలని చిన్న స్లైసెస్గా కట్ చేసుకొని వేస్తున్నామండి. ఇప్పుడు దాంట్లోనే ఆపిల్ని కూడా చిన్న స్లైసెస్గా చేసుకొని వేస్తున్నామండి. ఇప్పుడు దీంట్లోనే ద్రాక్షల్ని కూడా చిన్న స్లైసెస్గా వేస్తున్నాము, ఇలా సర్కిల్ షేప్లో. ఇప్పుడు దానిమ్మ గింజలు కూడా వేస్తున్నామండి. అలాగే బనానాని కూడా కట్ చేసుకొని వేస్తున్నామండి. ఇప్పుడు దీంట్లోనే పటిక బెల్లం వేస్తున్నామండి. మేము దీన్ని కొంచెం క్రష్ చేసుకొని వేస్తున్నాము. అలాగే ఇంకొంచెం స్వీట్నెస్ని పెంచడం కోసం హనీ వేస్తున్నాము. అలాగే దీంట్లోనే ఐస్ క్యూబ్స్ కూడా వేసుకుంటున్నామండి. ఇప్పుడు వీటన్నిటిని మిక్స్ చేసుకుందాం. ఇంకోనండి, ఇంకా మనం ఇలా మిక్స్ చేసేసుకున్నాము. అంతే అండి, ఎంతో ఈజీగా చాలా సింపుల్గా చేసే మన ఫ్రూట్ సలాడ్ రెడీ. దీన్ని మనం ఈ కటీరాతో చేసామండి. దానివల్ల మనకి హెల్త్కి చాలా మంచిది, బాడీ కూల్గా ఉంచుతుంది. అలానే మనకి డైజెషన్ కూడా చాలా బాగా అవుతుందండి. ఈ డ్రింక్ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మా కామెంట్స్లో తెలపండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన నుంచి ఇలాంటి వీడియోలు చాలా రావడం కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే అండి, సపోర్ట్ అవర్ ఛానల్ ఈజీ పీజీ.